హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కోళ్ళకి ఫీడింగ్ ఏది ఇవ్వాలి అనేది కూడా ఒక వీడియో కూడా చేసి చూపిస్తున్నాను. నేను నిన్న అయితే కూడా ఒక పరింకాయ తీసుకొచ్చాను. ఈ పరింకాయకు మరి ఇంకో ఆకు కూడా పీకుతున్నాను, చూడండి చూపిస్తాను. జామాకు ఉంది, జామాకు కూడా పీకుంటున్నాను. ఇది జామాకే కదండి, జామాకు కూడా చూపిస్తున్నాను. జామ చెట్టు ఇది చూడండి మీరే, ఇది జామ చెట్టు. ఇది జామ చెట్టు అండి. జామ చెట్టులో ఆకులు పీక్కుంటున్నాను చూడండి. జామ చెట్టు నా వెనకలే ఉంటాడు, అన్నిటికీ పవర్ఫుల్ క్యాండిడేట్. ఇక్కడ ఆకులు కానీ అడవిలో కానీ ఏమన్నా తేలన్నా కూడా ఈ మంచి చెట్టు ఈరోజు చూసినటువంటి మన వీడియోలో ఫస్ట్ టైం ఏ వీడియో చేసామో ఆ వీడియోనే ఇప్పుడు ఇంకొకసారి కూడా చూపిస్తున్నాము. ఇప్పుడు పెద్ద ఆయన వచ్చేసి జామాకు పట్టుకున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఆయన వచ్చేసి యాపాకు పట్టుకున్నాడు. ఇప్పుడు నేను వచ్చేసి యాప చెక్క పట్టుకున్నా. యాప చెక్క మరి పరింకాయకు కూడా ఉంది. పరింకాయ ఆకు కూడా తెచ్చుకున్నా. పరింకాయ ఆకుతో పాటు కూడా ఇవన్నీ నీట్గా చిన్నగా పీకేసి చిన్న చిన్న పీచుల మాదిరి, ఇప్పుడు మన అరటికాయ జ్యూస్ ఎట్లా చేసుకుంటామో ఆ టైప్ లో చిన్నగా కట్ చేసేసుకొని ఈ బకెట్ వేసేసుకోవాలి. బకెట్ వేసేసుకున్న తర్వాత కూడా రేపు మళ్ళీ దీంట్లో కూడా కొన్ని నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత కొద్దిగా జిగడిగా అంటే జ్యూస్ టైప్ లో కాకుండా కొద్దిగా గట్టి పెట్టుకోవాలి. గట్టి పెట్టేసేసుకొని కోళ్ళకి ఫీడింగ్ ఇస్తే కోడి సైజు కూడా లావు పెరుగుతుంది. సైజ్ అనే కాదు, ఆ గుడ్డు కూడా లావు వస్తుంది, మంచి ఆరోగ్యంగా కూడా ఉంటాయి. కోళ్ళు బాగా పెంచుతున్నాము. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు బాగున్నాయి, చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఇవంతా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. బాగా కోళ్ళు కూడా బాగా బస్తి వస్తాయి. 4 కేజీలు ఉంటాయి, 5 కేజీల వరకు బస్తి వస్తాయి. అది గుడ్డు సైజు వస్తాయి. కోళ్ళు బాగా పెంచుతున్నాము. కోళ్ళు ఏ రీతిగా ఉన్నాయనేది మీకు అభివృద్ధి కావాలని పెంచుతున్నాము. ఎన్ని కేజీలు వచ్చేది 4, 5 అట్లా వస్తాయి. అవును, మీకు ఈ జామాకు కానీ యాపాకు కానీ బాగా ఆరోగ్యంగా ఉండాలని పరింగాకు అన్ని అవసరము చేసినాము. గుడ్లు కూడా బాగా ఈ ఆకులు బట్టి బాగా తింటాయని ఆరోగ్యంగా మేము ఈ చెక్క అన్ని కలిపి వేస్తున్నాము. ఆరోగ్యంగా బాగుంది. ఒక కోడి వచ్చేసి 30-35 గుడ్లు కూడా పడేస్తాయి. అవి మా దగ్గర ఉన్నాయి. 30-35 గుడ్లు 40 వరకు పెట్టినాయి. కానీ పొదిగేసినాము. ఈసారి పొదిగేయకుండా మేము మిషన్ తెచ్చినాం అన్నమాట. ఎందుకంటే మిషన్ ఇప్పుడు పెట్టిన గుడ్లల్లా ఎక్కువ లేపలేవని చెప్పేసి మేము మిషన్ తెచ్చినాం. ఆ మిషన్ తో మేము పిల్లలు లేపి కోళ్ళు పొదిగేసి కోళ్ళు తీసేసి ఆ మిషన్ కూడా నెక్స్ట్ మంత్ 21 days ఇప్పుడు ఆల్రెడీ మిషన్ లో పంపించేసాము. 21 days అయిపోయిన తర్వాత మిషన్ వస్తుంది. ఆ మిషన్ లో పిల్లలు కూడా చూపించేస్తాను మీకు కూడా. మీరు కూడా తెచ్చుకోవాలని వాళ్ళు కూడా తెచ్చుకోండి, బుక్ చేసుకోండి. మంచి ఆరోగ్యం కూడా ఉంటాయి కోళ్ళు కూడా. అది కాకుండా కోళ్ళ కింద కూడా పెట్టేశాను గుడ్లు కూడా, అవి కూడా చూపిస్తాను మీకు వీడియోలో కూడా. నెక్స్ట్ వీడియోలో ఇది పార్ట్ 1 వీడియో. ఒక 21 రోజు పిల్ల లేపుతుంది మిషన్ లోను. ఒక్క రోజు లేపిన పిల్ల వచ్చేసి 50 రూపాయలు. నెల పిల్ల అయితే 150 రూపాయలు. అది మా దగ్గర ఉండేది. నెక్స్ట్ మేము పెడతాం మీకు వీడియో. అంటే రేట్ చెప్పాడు, అది ఇంకా ప్రాసెస్ లో ఉంది. అది పార్ట్ 3 లోకి వస్తుంది వీడియో. అది కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ మా బౌన్సర్ ని కూడా చూపిస్తాము. మా బౌన్సర్ వచ్చేసి రే బాబు, మా బౌన్సర్ ఎక్కడ పోతుంది, మా బౌన్సర్ ని కూడా చూపిస్తాము. ఆ బౌన్సర్ ఎట్లా ఉందో, కోళ్ళలో కూడా ఎన్ని ఉన్నాయో రకాలుగా ఉన్నాయో, ఆ కోళ్ళలో నాకు నచ్చినటువంటి బౌన్సర్ ఏదైతే ఉందో ఆ బౌన్సర్ ని కూడా చూపించేస్తున్నాను. చూడండి, ఇప్పుడు పోతున్నా వెనక్కి చూడండి. నా బౌన్సర్ ఇక్కడ పరిగెత్తుతుంది. నా బౌన్సర్ వెనక్కి పో, ఇక్కడ
నా బౌన్సర్ ఎట్లా ఉందో చూడండి ఇన్ని కోళ్ళలో. బౌన్సర్ ఇప్పుడు లోపల పోయేసి ట్రై చేస్తాను ఇంట్లోకి. చూడండి బౌన్సర్ ఎట్లా పోతా ఉందో. ఇక్కడ నన్ను కూడా చూపి బౌన్సర్ గారు ఎట్లా పోతున్నారో. వాడిని ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ అంటే అది ఇది జోడి పోతున్నారు వీళ్ళిద్దరు. సర్లే ఫ్రెండ్స్, దాని అయితే రెడీ చేసేసాను. అదే చెప్పాను కదా, ఆ వీడియో కూడా వేసి చూపిస్తున్నాను. యాపాకు ఇవన్నీ చెప్పాను కదా, అదంతా కలిపేసి బకెట్ లో పెట్టుకున్నా. ఇప్పుడైతే కోళ్ళకి వేసేస్తున్నా. రెడీ చూడండి మీరు కూడా. ఒకసారి చూపిస్తున్నాను, దగ్గరకు వచ్చి చూడండి. వేసిన చూడండి, కోళ్ళు కూడా తినేస్తున్నాయి. ఇంకో బాక్స్ లో కూడా వేసేసిన. చూడండి వేసేసినాయి 2 బాక్సులకి. ఫస్ట్ బాక్స్ లో కూడా తినేస్తున్నాయి కోళ్ళు. ఇప్పుడు 2 బాక్సులకు కూడా వేసేసినాయి. 2 బాక్సులకు కూడా వస్తున్నాయి కోళ్ళు. ఇట్లాంటి కోళ్ళ ఫీడింగ్ ఎవరైతే ఇవ్వాలనుకున్నారో ఒకసారి ట్రై చేసి చూడండి. కోళ్ళు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కోడి గుడ్డు సైజు ఏ సైజు వస్తుందో అది చూడండి. కోళ్ళు హెల్తీగా ఉంటాయో లేదో కూడా ఒకసారి మీరు కామెంట్ పెట్టండి. మీ కోళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, దగ్గర పోతున్నా. కోళ్ళు ఏ టైప్ లో తింటున్నాయి. 2 బాక్స్ దగ్గర కూడా పోతున్నా. 2 బాక్స్ దగ్గర చూడండి. చూడండి, ఫ్రెండ్స్ తినేస్తున్నాయి కోళ్ళు. ఇప్పుడు చూపిస్తున్నాను, అదంతా తినేస్తున్నాయి కోళ్ళు.